విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రులు నారాయణ, సబిత అన్నారు. నగరంలో వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మంత్రులు పరిశీలించారు. వరద బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజన్ ద్వారా పాఠశాలను కొంతమేర మంత్రి నారాయణ శుభ్రం చేశారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లే పనుల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. విజయవాడలో వచ్చిన వరదలు గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. అదేవిధంగా కృష్ణానది కూడా వచ్చిన ఇన్ఫ్లో గతంలో ఎప్పుడు రాలా. దిస్ ది ఫస్ట్ టైం. దానివల్ల విజయవాడ నగరం అతలాకుతలమైంది. పరిసర పక్కనున్న రూరల్ ఏరియాస్ కూడా అయినాయి. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలెక్టరేట్లోనే ఉండి ఈరోజు యాక్చువల్గా అన్నీ సెట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ, వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, మిల్క్ కానీ, ఇలా ఫ్రూట్స్ కానీ సప్లై చేయడం జరిగింది. వీలైనంతవరకు మ్యాక్స్ అంటే కొన్ని ఏరియాలకు పడవలు కూడా పోలేకపోయినాయి. మొదటి రోజు అజిత్ సింగ్ నగర్లో పోయిన బోల్ట్ బోల్తా పడిపోయినాయి. ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే బోల్తా పడింది. ట్రాక్టర్లో నేనే స్వయంగా మెటీరియల్ వేసి పంపిస్తే నా కళ్ళ ముందే అది బోల్తా పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు మిల్క్ ప్యాకెట్స్ పంపించాం. ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం. రేపు నుంచి 8 లక్షలు 10 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 26 లక్షల వాటర్ ప్యాకెట్స్.